విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వదిలింది. అలాగే అందులో నోటిఫికేషన్లో భాగంగా ఆదోని మార్కెట్ యార్డ్ వచ్చేసి బీసీ మైనారిటీ మహిళకు రిజర్వ్ చేయడం. సో మేము సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఒకటే రిక్వెస్ట్ చేశాము, సబ్ కలెక్టర్ అండ్ కాపీ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. మా రిప్రజెంటేషన్లో మేము ఒకటే ఆయన్ని అడిగాము, అసలు ఈ రిజర్వేషన్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ రిజర్వేషన్లు అనేది దేని బేసిస్ మీద, అంటే ఏ ప్రాతిపదికన మీద మీరు రిజర్వ్ చేశారు? ఈ బీసీకి కానీ బీసీ మైనారిటీకి కానీ ఇంకేదైనా కూడా అసలు దేని ప్రాతిపదిక మీద మీరు రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అమలు చేశారని కూడా దానికి సమాధానం ఇవ్వాల్సిందిగా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తర్వాత ఇంకో సమాచారం ఏంటంటే ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్ ఆదోని బీసీ మైనారిటీకి వచ్చిందో దీన్ని రివైజ్ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అందులో ఫ్యూచర్లో అది దేనికైనా రాని, మోస్ట్లీ వస్తే ఓసీకి రావచ్చు అంటున్నారు. సో మార్కెట్ యార్డ్ స్థాపించబడి ఇన్ని సంవత్సరాలైనా మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒక్కరంటే ఒక్కరు కూడా దళితుడు ఇంతవరకు ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అనుభవించింది లేదు. సో గతంలో రిజర్వేషన్లు లేవు, అయినా కూడా దళితునికి అనేది ఏ రాజకీయ పార్టీ కూడా దళితులకు అనేది ఛాన్స్ ఇవ్వలేదు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా. ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన చూసుకున్నా కూడా ఒక దళితుడు ఆధునికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అవ్వడానికి 100కి 100% అర్హులు. అంటే మీరు రొటేషన్ పద్ధతిలో చూసుకున్నా కూడా ఎస్సీకి రావాలి, లేదా జనాభా ప్రాతిపదికన చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఎస్సీకి రావాలి. కానీ ఇంతవరకు ఎటువంటి గతంలో రాజకీయ పార్టీలు కూడా చాలా అన్యాయం చేశాయి దళితులకి. ఇప్పుడు అసలు ఈ దేని ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నారో కూడా ఎవరికి ఎటువంటి ఐడియా కూడా లేదు. సో దీని గురించి కూడా ఒకవేళ మీరు రివైజ్ చేస్తే ఖచ్చితంగా దీన్ని ఎస్సీలకి కేటాయించాలని ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్. లేకపోతే ఒకవేళ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చినా కూడా మేము ప్రతి ఒక్క రాజకీయ పార్టీని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మనకు ఆధుని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓపెన్ కేటగిరీలో రిజర్వ్ అయితే ఖచ్చితంగా మీరు ఒక దళితుడిని, ఎందుకంటే ఆధుని జనాభాని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దళితులు ఎంతమంది ఉన్నారో రాజకీయ నాయకుల పార్టీలు అందరికీ తెలుసు. మీరు దళితుల్ని న్యాయం చేసే దళితులకు ఖచ్చితంగా గౌరవప్రదమైన ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఖచ్చితంగా మీరు దళితులకు కేటాయించాలని ఈరోజు మేము, ఒకవేళ ఓపెన్ కేటగిరీలో వస్తే ఖచ్చితంగా మీరు దళితులకు కేటాయించాలని ఈరోజు మేము జైవీ ద్వారా ప్రతి రాజకీయ పార్టీని అంటే కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. అంటే ఇన్ని సంవత్సరాలుగా దళితులకు రాలేదన్నారు, అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు? అంటే ఇన్ని సంవత్సరాలు దళితులకు ఒకసారి కూడా రాలేదని చెప్పారు కదా, అదే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరికే ఉన్నారని చెప్తున్నారు, అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరికే ఉన్నారంటే గతంలో ఎవరు దళిత సంఘాలైనా కూడా ఏ పార్టీలో ఉండే రాజకీయ నాయకులైనా కూడా వాళ్ళని అడగలేదేమో. కానీ ఈరోజు జైభీమ్ ద్వారా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీని మేము అడుగుతూ ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా లేని అబ్జెక్షన్ మీకు ఎందుకు వచ్చింది ఆదోనిలో మాత్రమే? ఆదోనిలో ఎందుకంటే దళితుల జనాభా ఎక్కువ ఉంది, కానీ ఇంతవరకు మన మిగతా ఊర్ల గురించి మనకు అంత ఐడియా లేదు. కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దళితులకు ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ మేము చేస్తున్నాం. పరంగా కానీ దాదాపు 47,000 మంది పైన ఉన్నారు ఓటర్లు. జనాభా పరంగా 1,00,000 పైన ఉన్నారు దళితుల గ్రామాలు, చుట్టూ గ్రామాలు చూసుకున్నా. రావాల్సింది ఇంత పెద్ద అర్హత ఉండి మేము కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగపడతామంటే మేము ఇన్ని రోజులు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఊడిగం చేసేదానికి కూడా సిద్ధంగా లేము. ప్రతి ఒక్కరికి ఎలాగైతే మీరు మంచి పదవులు ఇస్తున్నారు, మేము కూడా డిమాండ్ చేసి మేము కూడా ఓట్లు ఇస్తున్నాం కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్గా మా దళితుడు ఒక్కరైనా ఖచ్చితంగా ఎన్నుకోవాలనే ఉద్దేశం మాకు ఉంది కాబట్టి, చదువుకున్నాం కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇతర వాళ్ళు సంఘాల వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయలేదంటే వాళ్ళకి ఏముందో ఇంటెన్షన్ మనకు తెలియదు కాబట్టి రాజకీయ నాయకులు కూడా మేము పూర్తిగా కోరుకునే జైభీమ్ యూత్ తరఫున ఎవరైతే అన్ని పార్టీల్లో ఉన్నారో రాజకీయ దళితులు ఉన్నారో మీరు ఏదైతే కష్టపడి మీ పార్టీలకు పనిచేస్తున్నారో, మీరు గెలిచినారో దానికి తగ్గట్టు పదవులు కూడా మీరు ఎంచుకోవాలని మా జైభీమ్ యూత్ తరఫున మేము కోరుకుంటున్నాం.
ఈరోజు మా జైభీమ్ యూత్ మన ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం గల ముఖ్య కారణము, మనం గమనిస్తే ఆదోన్లో మన చుట్టుపక్కల కర్నూలు డిస్టిక్లోనే మన ఆదోన్లో ఉన్నటువంటి గత 30-40 సంవత్సరాల నుంచి ఆదోన్లో ఎంతమంది దళితులు ఉన్నారో వాళ్ళ సంఖ్య ఎంత ఉందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా మనం గమనిస్తే ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి వేరే వారికి ఇవ్వడం జరుగుతోంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇప్పటి వరకు మన ఎస్సీలు ఇంతమంది దళితులను కూడా ఎస్సీ వాళ్ళకి కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం మరియు సిగ్గుచేటు. అసలు ఇప్పటి వరకు దళితులకి ఎటువంటి స్థానం కల్పిస్తున్నారని మేము ఈరోజు ఆదోని నాయకులను మరియు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మన ఆదోనిలో ఇంతమంది ఉంటే కూడా ఎవరికి ఏం అందించాలో అవి అందించే విధంగా చేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇన్ని రోజులు బీసీలు మైనార్టీ వాళ్ళే తీసుకున్నారు. ఒక్కసారైనా ఎస్సీ వాళ్ళకి కేటాయించాలని ఈరోజు మనం సబ్ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి మా ద్వారా మేము ఒక మెమో ఇచ్చాము. ఇంకొకటి దాన్ని అలాగే మన కలెక్టర్ ఆఫీస్ గారికి మరియు అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ వాళ్ళకి కూడా పాస్ చేయాలని మేము సబ్ కలెక్టర్ గారికి కోరాము. ఇంకోటి మునుముందు కూడా మా ఆదోని జైభీము ద్వారా ఇందాక అన్నవాళ్ళు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని. ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే ఆదోన్లో మార్పు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలని మేము అందరిని కోరుతున్నాం. నా పేరు ఎం సురేష్ బాబు, ఆదోని జైభీము ప్రెసిడెంట్. అంటే మీ దళిత సంఘాలు కూడా చాలా రాజకీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉండడం ఎందుకు? వాళ్ళు కూడా రాజకీయంగా ఈ పదవులు వస్తాయని తెలుసు కూడా ఒకసారి కూడా దళితులు మేము కూడా ఉన్నాం, మాకు కూడా ఇవ్వడం చెప్పి మీరు అడగలేని వారు దళిత సంఘాలను మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒక మంచి ఆలోచన ఎవరికి వచ్చినా మంచిదే అండి. అది ఇన్ని రోజుల్లో ఎవరికి రాకపోవడం అనేది మన దురదృష్టకరము. బట్ వచ్చి వాళ్ళకు ఒక ఐక్యత లేకపోయిండొచ్చు. బట్ ఈరోజు మా జైభీముత్ అనేది ఈరోజు ఆదోన్లో ఉన్న దళితులను అందరినీ ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి వాటిని మేము సాధించుకోవాలని ఈరోజు ముందుకు వచ్చినాం. అంటే మీ దళిత సంఘాల కోసం రోడ్లెక్కి ధర్నాలు చేసి చాలా సమస్యలు పరిష్కరించుకున్నారు. అది చైర్మన్ పదవి తీసుకొచ్చి ఎవరు కూడా మాట్లాడలేదు. దళిత సంఘాలు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వారి గురించి మీరేం చెప్తారు? మాకు రావాల్సిన హక్కుల్ని మేము అడుగుతున్నామండి. మేమేం ఎవరో హక్కుని తీసుకోవట్లేదు. మా హక్కుల్ని ఉపసంహరించకుండా మా హక్కుల్ని మాకు సంహరిస్తే చాలు అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.